माय रामचन्द्राय वेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचन्द्र चरणौ शरणौ प्रपद्ये। हरे कृष्ण। वसति दसने शिखरे धरणी तव लग्ना ससिनि कलंक केवल निमग्ना केशवद्रीता सुकर रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे కేశవదీత సూకర రూప జయ జగదీశ హరే. ఈరోజు భగవంతుడు సూకర రూపంలో వరాహ రూపంలో వచ్చిన స్వామి వరాహ ద్వాదశి. ఈరోజు మనం భాగవతంలో వరాహస్వామి వారి యొక్క వైభవాన్ని మనం విన్నాం. మళ్ళీ ఈరోజు ఆ జపా గ్రూప్ లో తర్వాత మాతాజీస్ గ్రూప్ లో పంపిస్తారు. మళ్ళీ వినడానికి ప్రయత్నించండి టైం ఉన్నప్పుడు. కేశవద్రీతా సూకర రూపా జయ జగదీశ హరే. ఎంత అద్భుతమైన అవతారంగా స్వామి వచ్చారు. 2 సార్లు వచ్చారు వరాహస్వామిగా. శ్వేతవరాహ, రక్తవరాహ. మనం ఇప్పుడు ఎవరి కల్పనలో ఉన్నాం? శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమాపాదే అని మనం సంకల్పంలో చెప్తాం కదా. శ్వేతవారాహ కల్పనలో ఉన్నాం అన్నమాట. వరాహ క్షేత్రము అని దేన్ని పిలుస్తారు చెప్పండి? ఎంతమందికి తెలుసు? కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఎంతమందికి వరాహ క్షేత్రం అని ఏ ప్రదేశాన్ని, ఏ తీర్థాన్ని పిలుస్తారు ఎంతమందికి తెలుసు? కమెంట్ బాక్స్ లో పెట్టండి చూద్దాం. సింహాచలమా? ఉషా మాతాజీ కరెక్ట్ చెప్పారు. తిరుపతిని పిలుస్తారు వరాహ క్షేత్రం అని. సింహాచలంలో వరాహ నృసింహస్వామి, ఆయన వేరు. తిరుమలని వరాహ క్షేత్రము అని పిలుస్తారనమాట. ఎందుకంటే అక్కడ వరాహస్వామి వారి యొక్క ఆలయం మనం చూస్తాం. ఒరిజినల్ గా ఆయనే ఉన్నారు. తర్వాతే వెంకటేశ్వర స్వామి వారు వచ్చారనమాట. ఆయన వచ్చాక ఆయన డామినేషన్ పెరిగిపోయింది. ఈయన పాపం పక్క మూలకు చేరుకున్నారు. ఈయన 7 కొండలను ఆక్రమించుకున్నాడు అనమాట. ఫస్ట్ కలియుగంలో భూ కబ్జా చేసింది వెంకటేశ్వర స్వామి. వరాహమూర్తి ఒక అద్భుతమైన తత్వం. హిరణ్యాక్షుడు భూమి గర్భోదక
జలములలో పడిపోయినప్పుడు భగవంతుడు బ్రహ్మగారి యొక్క నాసిక నుంచి బయటికి వచ్చి ఆ భూమిని కాపాడారు. హిరణ్యాక్ష సంహారము చేశారు వరాహస్వామి. అటువంటి వరాహమూర్తి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు ఉపదేశం చేశారు. మనకి మన శాస్త్రంలో చరమ శ్లోకములు అని ఉన్నాయి. ఒక 3 ఉన్నాయి. గీతలో కృష్ణుడు చెప్పిన చరమ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య. రామాయణంలో రాముడు చెప్పిన చరమ శ్లోకం సఖదేవ ప్రబంధ. మళ్ళీ వరాహస్వామి భూదేవికి కూడా ఒక చర్మ శ్లోకాన్ని చెప్పారన్నమాట. స్థితే మనసి సువాస్తే శరీరే సతియోన్నరా ధాతు సంయే స్మితే స్మర్తా విశ్వరూపాం చ మామజం తటస్థం ప్రియమానంతు కాష్ఠపాసాన సన్నిభం అహం స్మరామి మద్భక్తాం నాయామి పరమాంగతిం అని వరాహస్వామి చెప్పారు. ఏంటి దీని యొక్క అర్థము అనంటే, ఎవరైతే తమ శరీరము, మనస్సు మంచిగా ఉన్నప్పుడు అర్థం చేసుకోండి. శరీరం, మనస్సు ఈ 2 మంచిగా ఉన్నప్పుడు, 2 పని చేస్తున్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, మనస్సు నిర్మలంగా నిన్నటి రోజున మేమొక అసైన్‌మెంట్ రాసామనమాట. భాగవతానికి సంబంధించి. అయితే మా నాన్నగారు ఫోను జేశారు. ఫోను జేస్తూ "ఏం జేస్తున్నావు?" అని అడిగారనమాట. అయితే "ప్రొద్దున్నుంచి అసైన్‌మెంట్లు రాస్తున్నా. ఈరోజు 77వ పేజ్ రాసాను. ఇప్పుడు 77వ పేజ్‌లో ఉన్నా ప్రొద్దున్నుంచి" అని చెప్పా. మా నాన్న అన్నారు, "ఏంట్రా నువ్వు కాలేజ్‌లో గూడా ఇంత రాయి ఉండవు, ఇంత రాస్తున్నావు" అని అన్నారనమాట. అయితే నేనన్నాను, "అవును మరి చెయ్యాలి మరి భాగవతాన్ని అర్థం జేసుకొని, భాగవత రసపానం చేయడానికి ఆచార్యులు జెప్పిన విషయాలన్నీ నేర్చుకొని" చాలా రోజులయిందనుకోండి. చాలా రోజుల తర్వాత లాస్ట్ 3 డేస్ నుంచి నేను అసైన్‌మెంట్స్ రాస్తున్నాననమాట భాగవతానికి. అయితే ఇప్పుడు నాకనిపించింది, అరే! ఇప్పుడు మనకి ఇంత శక్తి, మనకి మనస్సు ఇంత నిర్మలంగా, నిశ్చలంగా, ఇంటాక్ట్‌గా ఉంది కాబట్టి ఇన్ని విషయాలు నేర్చుకోగలి, మళ్ళీ రివైజ్ చేసుకుంటే గుర్తొచ్చి రాసేస్తున్నాము. అదే నిన్న ప్రొద్దున మా మామ తెలుసు కదా మీకు కిచెన్‌లో నాతో పాటు సేవ చేసే రేవతి ప్రాణ్ ప్రభు. అయితే నిన్న ఒక సేవ్ ఉంది. ఒక డివోటీది. అయితే ఏమన్నాడో తెలుసా? "హే అయ్యబాబోయ్! నాకు గుర్తుండదు. రేపు ప్రొద్దున మళ్ళొకసారి ఫోను చేసి నాకు గుర్తు చెయ్యి. తర్వాత ఏం చేయాలో కూడా అన్ని మెసేజ్ పంపు" అని చెప్పారనమాట. అప్పుడు నేను అనుకున్నా చూసావా? ఇప్పుడు నేను ఇన్ని గుర్తుపెట్టుకొని రాసే ఒక శక్తి నాకు భగవంతుడిచ్చాడు. కానీ ఒక వయసు దాటాక ఆ శక్తి ఉంటుందో లేదో తెలీదు. శరీరం మనందరికీ తెలుసండి. ఎప్పుడైతే మనకి శరీరం బావుంటుందో అప్పుడు
మనం మంచిగా భక్తి చెయ్యటము అనేది చాలా ముఖ్యం. ఒక్కసారి కానీ శరీరం కానీ వృద్ధాప్య దశలోకి వెళ్తూ బీపీ, షుగర్, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి, కళ్ళద్దాలు ఒకటా? రెండా? చెప్పండసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు. అప్పుడు మనం పైకెళ్ళాలి అనంటే, గుట్టెక్కాలి అనంటే, లేదయ్యా కార్‌లో వెళ్ళాలంటారు. అయ్యా హరినామ సంకీర్తన చేద్దామంటే, లేదయ్యా త మళ్ళా కాళ్ళు నొప్పి అనంటే. ఉపవాసం చేయండి అనంటే, బీపీ, షుగర్ అండి అనంటే. చదువుకోండి అనంటే, కళ్ళు కనిపించట్లేదంటారు. ప్రవచనం వినండి అనంటే చింత అంట. కాబట్టి వృద్ధాప్యంలో భక్తి జేయండి అని అనుకోవటము, లేదా చెప్పటము అన్నిటికంటే మోస్ట్ ఫూలిష్ థింగ్ ఈ ప్రపంచంలో. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒకాయనొచ్చారనమాట. వచ్చి, "ఏయ్! మా పిల్లవాడు ఇంత చిన్న పిల్లవాడు, వీడిని మీరు ఆశ్రమంలో తీసుకుంటారట. ఇప్పుడు గాదు నా వయసొచ్చాక ఆశ్రమానికి వెళ్ళాలి" అనంటే ప్రభుపాదుల వారన్నారు, "వీడినొదిలేసేయి. నువ్వొచ్చేసేయి ఆశ్రమానికి" అన్నారు. "లేదు, లేదు, లేదు, లేదు. మా పిల్లవాడినే ఉంచుకోండి. నేను బోవాలి." కాబట్టి వృద్ధాప్యంలో మనకుండే కోరికలు తగ్గవు. అనారోగ్యాలే పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎవరైనా ఇలా అనుకున్నారనుకోండి పెద్ద ఇల్యూజన్‌లో ఉన్నట్టే. వైరాగ్యం పెరుగుతుంది నాకు అని అనుకుంటే పెరగదండి. ఇంకా వృద్ధాప్యంలో ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. భగవద్భక్తి మార్గంలో లేకపోతే. ఒక రీసెర్చ్ ఉంది తెలుసునా మీకు? అమెరికాలో ఎవరైతే లాస్ట్ మొమెంట్‌లో చనిపోబోతూ ఉంటారో, అటువంటి వ్యక్తులను అడుగుతారట మీకేదన్నా చివరి ఇచ్చ ఉందా? అనంటే, ఎందుకు లేవు అని అంత పాపపూరితమైన ఒకడంటాడట నాకు ఆహ్, ఆ రీసెర్చ్ చెప్తున్నారనమాట. ఒక డివోటీ క్లాస్‌లో అప్పుడు నేను విన్నాను. ఒకడన్నాడట నాకు ఆ విస్కీ కావాలనుంది. ఒకడంటాడట నాకు ఆ సిగరెట్ తాగాలనుంది. ఇంకొకడంటాడట నాకు ఆ ప్రదేశంలో ఎళ్ళాలనుంది. ఇంకొకడంటాడట నాకు ఆ హీరోయిన్ సినిమా చూడాలనుంది. ఎప్పుడు పోయేటప్పుడు ఒక 2 నిమిషాలలో పైకెళ్ళిపోతాడు. అప్పుడు గూడా ఇలాంటి కోరికలు ముసలి వాళ్ళకు ఉన్నాయట. ఇంక చెప్పండి. కాబట్టి ఇక్కడ వరాహస్వామి చెప్తున్నారు. మనస్సు బాగున్నప్పుడు, శరీరం బాగున్నప్పుడు, యూత్‌లో ఉన్నప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడు దీపం వెలుగుతుండంగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తారు చూడండి. అలా మన లోపల శరీరంలో శక్తి ఉన్నప్పుడే మనం భగవద్భక్తి మార్గాన్ని అనుసరించి మనం ముందుకెళ్ళాలి. అటువంటి భక్తుడికి ఏం చేస్తాడట వరాహస్వామి ఏమంటున్నారిక్కడ? తటస్థం ప్రియమానంతు కాష్ఠపాశాన సన్నిభం అహం స్మరామి మద్భక్తాం నాయామి పరమాంగతాం. ఎవరైతే అటువంటి భక్తుడుంటాడో, వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోకపోయినా, గుర్తు రాకపోయినా అటువంటి భక్తుడిని నేనే గుర్తు చేసుకొని, ఆయనని చెయ్యి పట్టుకొని నేను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాను అని వరాహస్వామి చెప్పారట. అంటే నా దగ్గరికి నేను తీసుకెళ్తాను. నన్ను నా దగ్గరికి తీసుకొనొస్తాను అటువంటి భక్తుడిని అని ఆశ్వాసన ఇచ్చారు మనకి. ఏం చెప్పాడో తెలుసా అండి? మీకు ప్రాక్టికల్‌గా అర్థం అవ్వడానికి చెప్పా. ఎవరైనా టీచర్ అందనుకోండి, కష్టపడి చదివిన పిల్లవాడికి ఎగ్జామ్‌లో ఆన్సర్ గుర్తు రాకపోయినా, వాడికి నేను ఫుల్ మార్క్స్ ఏసేస్తా. అంటే ఏమనుకుంటారసలు మీరు? వామ్మో! ఎంత దయ అసలు ఈ టీచర్‌కి. ఎంతమందికయింది చదువుకొని
అక్కడ ఆన్సర్ చెప్పే క్షణానికి గుర్తు రాలేదు మనకి ఆన్సర్ ఎగ్జామ్‌లో అని ఎంతమందికి ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయింది చెప్పండి ఒకసారి? హ్మ్. ఇప్పుడు మీరు టీచర్‌కి చెప్తారా? టీచర్ నాకు మొత్తం ఆన్సర్ మొత్తం వచ్చు టీచర్ చక్కగా చదువుకున్నాను. కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. కొద్దిగా మార్కులేసేస్తారా? అనంటే ఏం చేస్తుంది? ఇంటర్వ్యూ తీసుకున్న హెచ్ఆర్‌కి "అరే! ఇది నాకు తెలుసండి. మాకు తెలుసండి. కానీ గుర్తు రావట్లేదండి. కొద్దిగా జాబ్ ఇచ్చేయండి" అనంటే ఇస్తాడా? కానీ భగవంతుడు చూడండి ఎంత కృపాలో, ఎంత దయాలో. ఆ! అయ్యా! నువ్వు ప్రేమతో భక్తి చెయ్యి. నీ చిట్ట చివరి దశలో నేను నిన్ను కాపాడుతా. గుర్తు రాకపోయినా పర్వాలేదు. నేను నీకు 100 మార్కులేసి నిన్ను తీసుకెళ్తా నా లోకానికి అని చెప్పే అంత దయాళు, అంత దయాస్వరూపం భగవంతుడండి. అటువంటి భక్తుడిని, అటువంటి భాగవంతుడిని మనం ఆశ్రయించాలా లేదా? అటువంటి భగవంతుడిని మనం సేవించాలా లేదా? అటువంటి కృపానిధి భగవంతుడి యొక్క అవతారం మనం జరుపుకుంటున్నాం ఈరోజు. అవతార దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. వరాహ ద్వాదశి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు మన కోసమని ఎంత వేచి చూస్తున్నాడు. ఎన్ని తంతాలు పడుతున్నారు. ఎంత కృపాస్వరూపము. అటువంటి స్వామిని మనందరం కూడా ప్రేమతో ఆశ్రయించడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రేమపూర్వకంగా భగవంతుడి యొక్క నామాన్ని జపం జేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకో విషయం తెలుసా? మేము 6 గంటలకి జపా సెషన్‌లో జాయిన్ అయ్యేసరికి 64 నంబర్ కనిపించింది మాకు. ఇప్పుడు ఆస్పిషియస్ అనుకున్నాం మేము. కానీ చాలా తక్కువ. మన జపా గ్రూప్‌లోనే 1000 మంది ఉన్నారట. అందులో 400-500 మంది వరకు మాత్రమే క్లాస్‌కి కానీ, జపం జేయడానికి మాత్రం వస్తున్నారు. ప్రతిరోజు రెగ్యులర్‌గా రావాలి, జపం జేయాలి, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి గురించి వినాలి. అప్పుడే మన భక్తిలో మంచిగా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం మనందరికి. తర్వాత మనకి నిన్న 'అకరోద పరమానంద నిత్యానంద రాయ్' అనే ఒక వైష్ణవ గీతాన్ని మనం శ్రవణం చేశాం. మీ అందరికీ ఆ గీతాన్ని మనం పెట్టాం కూడా. నిత్యానంద ప్రభువు యొక్క వైభవాన్ని తెలుపుతూ ఉన్న గీతం. వైష్ణవ గీతాన్ని మనం పెట్టాము. ఆడియో కూడా పెట్టాము. నాకనిపించిందేంటంటే అవి బెంగాలీలో ఉన్నాయి కాబట్టి మీనింగ్ కూడా పెట్టాలి అని అనిపించింది. ఈ రోజు నుంచి మీనింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం వీలుంటే. ఈరోజు నిత్యానంద ప్రభువు యొక్క వైభవాన్ని తెలిపే ఇంకొక గీతాన్ని మనం అధ్యయనం చేసి పూర్తి చేసుకుందాం ఈరోజు. మన యొక్క జపా క్లాస్‌ని. ఈరోజు మనకి వరాహ ద్వాదశి. రేపు నిత్యానంద త్రయోదశి. రేపు నిత్యానంద త్రయోదశి రోజున మనకి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకి మధ్యాహ్నం పూట నిత్యానంద ప్రభు, శ్రీ గౌరంగ మహాప్రభు ఇద్దరికీ ఆరాధన పూర్తి చేసుకొని మనం ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మీకు దగ్గరలో ఇస్కాన్ సెంటర్ టెంపుల్‌లలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే కూడా అక్కడికి కూడా మీరు బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ రోజే నిత్యానంద వైభవాన్ని మనం పంపించేసాం.
కాబట్టి ఈరోజు రేపు మీకు సమయం ఉన్నప్పుడు మీరు చక్కగా శ్రవణం చేసుకోవచ్చు. ఈరోజు ఏ గీతాన్ని అధ్యయనం చేద్దాము అనే విషయం ఆలోచిస్తున్నా. నదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ అనే వైష్ణవ గీతాన్ని ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. మీకు ఈజీగా ఉంటుందని తెలుగులో కూడా ఇది చేసి పెట్టాము. కాబట్టి మీరు చూస్తూ అధ్యయనం చేయొచ్చు. నదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ పాతియచే నామ హఠా జీవేరా కరణ్. नदिया छे राम हटा जीबेरा कारण नदिया गोद्रु में నిత్యానంద మహాజన్. నిత్యానంద ప్రభు ఒక నదియా గోద్రుం ద్వీప్ అని ఒక ప్రదేశంలో నదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ అని అంటే జనులలో శ్రేష్టమైన వారన్నమాట. అటువంటి నిత్యానంద ప్రభు ఏం చేశారట? పతియాచే నామహట జీవేరా కరణ్. ఒక పెద్ద సంత పెట్టారట. దేనికి సంత అంటే భగవన్నామాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక మార్కెట్ ని ఓపెన్ చేశారట. ఎవరి కోసం? పతితుల యొక్క ఉద్ధరణ కోసం. పతియాచే నామహట జీవేరా కరణ్. ఎవరైతే పతితమైన జీవులు ఉన్నారో అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఒక నామహట్ట అంటే ఒక భగవంతుడి యొక్క నామాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక మార్కెట్ ని ఏర్పాటు చేశారట. ఎవరు? నిత్యానంద ప్రభు యొక్క కృపతో. శ్రద్ధవాన్ జాన్ హై, శ్రద్ధవాన్ జాన్ హై. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ వినిపిస్తుందా? వినిపిస్తుందా హరే కృష్ణ? ఓకే. ఇక్కడ ఎవరికైతే నమ్మకం ఉందో శ్రద్ధవాన్ జాన్ హై, శ్రద్ధవాన్ జాన్ హై. నిత్యానంద ప్రభు ఏం చెప్పేవారట? అయ్యా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆదేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఏం చెప్పడానికి వచ్చాను? బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష. కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేయండి. కృష్ణుడి గురించి బోలో కృష్ణ కరో కృష్ణ, కృష్ణ కృష్ణ అని అంటూ ఉండండి. కరో కృష్ణ శిక్ష, కృష్ణుడి గురించి నేర్పించండి అని నిత్యానంద ప్రభు అంటూ ఉండేవారట. దాని తర్వాత అపరాధ శూన్య హోయ్ లోహో కృష్ణ నామ్, కృష్ణ మాత కృష్ణ పిత కృష్ణ ధన ప్రాణ్. అపరాధ శూన్య హోయ్ లోహో కృష్ణ నామ్. ఎటువంటి నామ అపరాధములు చేయకుండా, వైష్ణవ అపరాధములు చేయకుండా, భగవత అపరాధ చేయకుండా చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోండి. మిమ్మల్ని అటువంటి నామం ఉద్ధరిస్తుంది. ఎందుకంటే కృష్ణ మత, కృష్ణ పిత, కృష్ణ ధన ప్రాణ్. ఎందుకంటే కృష్ణుడు మన తండ్రి, కృష్ణుడు మన తల్లి. అహం బీజ ప్రదాపితః త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. భగవంతుడి యొక్క భక్తి ఏం చేస్తాడో కలుగుతాయేమో,
పాపం వస్తుందేమో అని కాదండి. మనం భయంతో ఆశ్రయించాం భగవంతుడు. ప్రేమతో ఆశ్రయిస్తాము. ఎందుకు అనంటే కృష్ణ మత, కృష్ణ పిత, కృష్ణ ధన ప్రాణ్. దాని తర్వాత కృష్ణేర సంసార కొరి చారి అనాచార్ జీవ దయా కృష్ణ నాం సర్వధర్మ సార్. అన్ని రకాల పాపములు ఆపేయండి. కృష్ణుణ్ణి మన సర్వస్వం జేసుకోండి. అందరితో కృపతో ఉండండి. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయండి. ఇదే సకల వేద శాస్త్రముల యొక్క సారాంశము. కృష్ణేర సంసారె కొరి చోడి అనాచార్. కృష్ణుడిని సర్వస్వం చేసుకొని ఎటువంటి దురాచారమైన, అనాచారమైన అలవాట్లున్నాయో వాటన్నిటిని దూరం పెట్టి జీబదయ కృష్ణ నామ్. జీబదయ అందరి పట్ల కృపతో, దయతో ఉండటం, కృష్ణనామాన్ని పలకటం ఇదే జీవితం యొక్క సారాంశం అని నిత్యానంద ప్రభు అందరికీ కూడా ఉపదేశం చేశారు. అటువంటి ఉపదేశములను మనందరం కూడా చక్కగా వింటూ రేపటి రోజున నిత్యానంద ప్రభు యొక్క వైభవాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. రేపటి రోజున కొద్దిగా తొందరగానే మనం స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే మాకు ఒక 2-3 రోజుల నుంచి రోజంతా సర్వీసెస్ ఉండటం వల్ల చాంటింగ్ మిగతావన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మధ్యలో చాంటింగ్ మధ్యలో మాకొక 25 మినిట్స్ వేస్ట్ అవుతుందనమాట. ఎందుకంటే ఒక కొత్త సర్వీస్ ఒక డివోటీ మాకిచ్చారు. ఇంకా వద్దని లేకపోయామనమాట. ఒక కొన్ని రోజులు ఆ సేవ కంప్లీట్ చేసి ఒక గ్రూప్‌కి క్లాస్ ఇవ్వమని చెప్తున్నారు. అయితే అక్కడికెళ్ళి క్లాస్ ఇచ్చి, మళ్ళీ వచ్చి, మళ్ళీ జపం పూర్తి చేసుకొని, మళ్ళీ మన జప క్లాస్‌లో క్లాస్ ఇవ్వాల్సొస్తుంది. నేను చెప్పా, నిత్యానంద్ త్రయోదశి వరకే ఇస్తాను. దాని తర్వాత క్లాస్ ఇవ్వలేనని చెప్పాననమాట. అయితే ఆయన కొద్దిగా బిజీ అయ్యేసరికి నన్ను ఇవ్వమన్నారు. అది మీరందరూ కూడా చక్కగా నిత్యానంద ప్రభు యొక్క లెక్చర్ ఈరోజు ఏదైతే పంపిస్తున్నామో చక్కగా శ్రవణం చేయండి. అలానే గోవర్ధన్ ఈకో విలేజ్‌కి సంబంధించిన కిచెన్ టూర్ కూడా వచ్చింది బయటికి. రిలీజ్ చేశారు వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు. దానికి సంబంధించిన వీడియో కూడా ఈరోజు సాయంత్రం 4:30కి మన గ్రూప్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అన్నిట్లో పంపిస్తారు. చక్కగా చూసుకోండి. నిత్యానంద ప్రభు వైభవాన్ని తప్పకుండా వినండి. మాతాజీ గ్రూప్ డీటెయిల్స్ మీ అందరికి ఆల్రెడీ ఇచ్చాను. కాబట్టి చక్కగా మీరు ఆ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. మాతాజీస్ అందరూ కూడా. మాతాజీస్‌కి ఎవరికైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో మాతాజీ గ్రూప్‌లో సంప్రదించవలసిన నంబర్ కిందొచ్చింది. మళ్ళొకసారి చెప్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలి. 8790101648 ఈ నంబర్‌కి మీరు మెసేజ్ చేస్తే ఆ మాతాజీస్ మిమ్మల్ని యాడ్ చేస్తారు. అక్కడ వివిధ కార్యక్రమములతో మిమ్మల్ని చక్కగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళే విధంగా ఆ గ్రూప్ మీకు లభ్యమవుతుంది మాతాజీస్ యొక్క సాంగత్యంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రేపొద్దున నిత్యానంద ప్రభు యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి త్వరగా మనం జాయిన్ అవుదాము. రేపొద్దున 6:30 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోతది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా టైం చూసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎంత తొందరగా మీరు జాయిన్ అవ్వగలిగితే అన్ని లీలలు మనం వినొచ్చు నిత్యానంద ప్రభు గురించి. హరే కృష్ణ. అలానే ఇంకొక విషయం చెప్తాను. ఈ ఆదివారం మనకి హైదరాబాద్‌లోని BHELలో రామాలయంలో మనకి ప్రవచనం ఉంటుంది. మధ్యాహ్నం పూట నవవిధా భక్తి అనే అంశంపై. కాబట్టి హైదరాబాద్‌లో ఉండే మన భక్తులందరూ కూడా చక్కగా గమనించి మీరు ప్లాన్ చేసుకొని ఎవరికైనా రావాలి అని అనుకుంటే వాళ్ళు రావచ్చు. BHEL రామాలయంలో నవవిధ భక్తి అనే అంశం పైన ఉంటుంది. మనకి తప్పకుండా భక్తులందరూ వీలున్న వాళ్ళందరూ కూడా రావచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి. 25 ఫిబ్రవరి ఆదివారం పూట రామాలయం BHEL
10:30 నుంచి ఉంటుంది ప్రోగ్రామ్. కీర్తన్ డిస్కోర్స్, లంచ్ ప్రసాద్, నవవిధ భక్తి అనే అంశంపై. హరే కృష్ణ. శీల ప్రభుపాద్‌కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై. శ్రీ वराह द्वादशी महामहोत्सव की जय. నిత్యానంద ప్రభు की जय. నిత్యానంద త్రయోదశి మహామహోత్సవ్ की जय. శ్రీ రామచంద్ర భగవాన్ की जय. ఈయన ప్రొద్దున పూట రాముడి ప్రార్థనా శ్లోకాలు చెప్తారు. కానీ రాముడి గురించి ఏం చెప్పట్లేదు అనుకోకండి. అన్ని అవతారాలు ఎవరు చెప్పినా సరే రాముడు ఏం ఫీల్ అవ్వడు. అందుకే రామాయణంలో భాగంగా మిగతా అవతారాలను కూడా కానిచ్చేస్తున్నాం అనమాట. హరే కృష్ణ.